వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేసి భయపడి పారిపోతున్నారు. అధికార పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు బురద జల్లే ప్రయత్నం చేస్తే అధికార పార్టీ మంత్రులు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరినీ తీసుకొని పారిపోతున్నాడు, వాకౌట్ చేస్తున్నాడు. ఎకరా 99 పైసలకు ఎలా ఇస్తారు? వందల వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అయితే మాత్రం చాలా డెడ్ చీప్ గా ఇచ్చేస్తూ ఉండే పరిస్థితి. భూముల్ని ఏ రకంగా అప్రంగా కట్టబెడతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి 99 పైసలు భూములు ఎట్లా కేటాయిస్తారు అధ్యక్ష అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు మండలిలో విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి డైరెక్ట్ గా చెప్పాడు, ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారో తద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నారో వాళ్ళకి 99 పైసలకు మాత్రమే భూమి ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ పాలసీ అని చెప్తే దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు. అడ్రస్ లేని వస్తా కంపెనీకి డెడ్ చీప్ గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ఆరో కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టుకుని ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను. మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టుకుని లేటెస్ట్ చేస్తూ పెట్టారు స్టేట్మెంట్. ఉర్సా విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు తప్పుడు ప్రచారం చేస్తే రాష్ట్ర మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు స్ట్రైట్ గా వైసీపీ ఎమ్మెల్యేకి సవాల్ విసిరారు. ఉర్సాకి ఎక్కడ ప్రభుత్వం భూములు కేటాయించండో నిరూపించండి అనంటే భయపడి పారిపోయి వాకౌట్ చేసేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు.